అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారు కదా? ఇక రోజు మన ధమాకాటలను మీరంతా ఫాలో అవుతున్నారని నాకు ఎరికే. సరే, మీకోసానికని ఇయ్యాల కూడా ధమాకా దుమ్ము దులిపే వార్తలతోటి మీ ముందుకు వచ్చేసిన. ఇక ఆలస్యం ఎందుకు, చురువు చేద్దాం పన్రి. అన్నట్టు ఎందుకైనా మంచిది జరంతా సౌండ్ పెద్దగా పెట్టుకొని చూడుండ్రి. ఇగో మా ఇంటి పక్కకి ఒక పెద్ద మనిషి ఉంటాడులా. పెద్ద మనిషి అంటే వయసులో కాదు, పైసలల్లా. అవుల్లా అలా తన మస్తు పైసలు ఉంటాయి. అందుకే ఇంటి చుట్టుముట్టు బందోబస్తు సెటప్ చేసిండ్రు. ఇంకా చుట్టూరా సీసీ కెమెరాలను సుత్త బాగానే పెట్టిండ్రు. అయినా కూడా వాళ్ళ ఇంటి పక్కన ఎవరో చెత్త ఓసి కాలబెట్టిండ్రు. గా ముచ్చట పెద్ద పంచాయతీ తెచ్చింది పోన్రి మా సందులా. అయ్యో, నేను ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. ఆ అన్నట్టు ఇప్పుడు జగన్ అన్న ఇంటి దగ్గర కూడా సేమ్ టు సేమ్ గిదే సీన్ లెక్కనే రిపీట్ అయిందంట. కాకపోతే మెటీరియల్ వేరే, గంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుడే కాకుండా అద్భుతంగా రసవత్తరంగా ట్విస్టుల మీద ట్విస్టులు నడుతున్నాయ్యా అక్కడి పాలిటిక్స్. అగో గదేంది అని అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందయ్యా. ఇప్పుడు జగనన్నకు మళ్ళా ఇదొక శాఖ అనే చెప్పాలి. వైసీపీ కేంద్ర ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆ ఆఫీస్ కు పోలీసులు నోటీసులు అయితే పంపినరయ్యా. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి మళ్ళొక పారి నోటీసులు అందించుడు ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది ఆంధ్రప్రదేశ్ లా. ఇక మరి ఉన్నట్టుండి నోటీసుల పంచాయతీ ఏందనంటే ఈ మధ్యకాలంలో జగనన్న ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం అయ్యిందన్న ముచ్చట్లు మనం పేపర్లలో టీవీలలో చూసినాం. అయితే మా ఆఫీస్ కాడ అగ్ని ప్రమాదం అయ్యింది సార్ అని చెప్పి కంప్లైంట్ అయితే ఇచ్చిల్లట పోలీసు పెద్ద సార్లకు. అరే, జగనన్న ఇంటి దగ్గర అగ్ని ప్రమాదమా, గిదెక్కడ కథ అని చెప్పి జనంతా లోపలికి పోయి చూసే ప్రయత్నం చేసి పోలీసు పెద్ద సార్లు. మరి లోపలికి పోయి చూస్తే ఉత్తగా అయిపోదు కదా, ఆధారాలను కూడా సేకరణ చేయాలి. కాబట్టి ఇప్పుడు పోలీసు పెద్ద సార్లు అదే పనులు ఉన్నారట. మరి అగ్ని ప్రమాదం జరిగిన రోజున అసలు ఆ రోజు ఆఫీస్కి ఎవరెవరు వచ్చిళ్ళు, ఏమా కథ, మాకు పూర్తి వివరాలు కావాలి. ఇంకా అంతేనే కాదు, అక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మాకు కావాలని చెప్పి పోలీసు పెద్ద ఆఫీసర్లు ఒక నోటీస్ అయితే వాళ్ళ ఆఫీస్ కు పంపినరయ్యా. ఇంకా అంతేనే కాదు, ఆఫీస్ బయట పార్కు చేసిన బండ్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్లని మాకు ఇచ్చుడే కాదు, డేటా స్టోర్ అయ్యే ఆ డిస్కులను కూడా మాకు సమర్పణ చేయాలని పోలీసు పెద్ద ఆఫీసర్లు రాసిన నోటీసులలో ఉన్నదయ్యా. అన్ని వివరాలతోని పొద్దుగాల 10 గంటలకు తాడేపల్లి పిఎస్ కు రావాలని చెప్పి నోటీసులల్లా పోలీసులు ఎప్పుడు అయ్యింది. మాకు ఈ ఆఫీస్ కు సంబంధించిన పూర్తి డాటా మాకు కావాలని చెప్పి చెప్పిండ్రట పోలీసు పెద్ద సార్లు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ మళ్ళీ ఉన్నది. ఈ అగ్ని ప్రమాదమైన టైంలలో సీసీ కెమెరాలు పనిచేయకపోతోని సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదని చెప్పి పోలీసులకు ఒక ఉత్తరాన్ని అయితే వైసీపీ ఆఫీస్ నుంచి పంపించిండ్రయ్యా వైసీపీ పెద్ద సార్లు. ఇక ఇదంతా ఇన్నటువంటి పోలీసులకు పెద్ద షాకే తగిలింది. అగ్గో, రోజు పనిచేసే సీసీ కెమెరాలు మరి అగ్ని ప్రమాదం అయిన రోజుననే బంద్ అయినాయా బాబు? అయితే ఇట్లయితే ఈ ముచ్చట ఇక్కడ ఒడిసేది కాదు, మీరు కంపల్సరీ ఒకసారి ఆఫీస్కు రావాలి. వస్తేనే విచారణ చేసి పూర్తి వివరంగా మీకు కావాల్సినటువంటి సమాధానాలను ఇస్తాము. అసలు అగ్ని ప్రమాదం ఎట్ట జరిగింది, ఏడ జరిగింది, ఎవరు చేసిళ్ళు, మొత్తం ఆ బట్టే బాధ్యాలను దొరకబట్టే పనిలో మేము ఉండాలంటే మాకు పూర్తి ఆధారాలను మీరు ఇవ్వాలని చెప్పిల్లట పోలీసు పెద్ద సార్లు. ఇప్పుడు పోలీసు పెద్ద సార్లు వైసీపీ ఆఫీస్ కు ఏదైతే నోటీసులు ఇచ్చిల్లో జగనన్నకు భస్మాసుర కాన్సెప్టే మళ్ళా రిపీట్ అయ్యే తట్టున్నది అనుకుంటా, కారెడ్డాలు అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట మందుబాబులకు జరంత బుగులు పుట్టించే ముచ్చటనులా. ఎందుకంటే కూటమి సర్కారు మందుబాబులకు ఇచ్చే ఈ షాక్ కు ఆఫ్ కాదు, ఫుల్ వేసినా ఎక్కదు. ఎందుకంటే గంత కిక్కిచ్చే ముచ్చట ఇది. అవులా, నేను చెప్పేది అక్షరాల 100కి 100 కాదు, 1000% బరాబర్ ముచ్చట. ఇక ఇంకా పురాగా తెలవాలంటే ఈ వార్త మీరు చూడాల్సిందే. చూడండి. చంద్రబాబు సర్కారు మద్యం బాబులకు షాక్ ఇచ్చిండయ్యా. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుకుంటా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయమే తీసుకున్నది. మందు ధరలను ప్రభుత్వం సవరణ చేసుకుంటూ వచ్చింది. ఇండ్ల భాగంగానే లిక్కర్ ధరలను 15% పెంచుకుంటా ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి మందు బాబులకైతే మింగుడు పడని ముచ్చటనయ్యా ఇది. ఏపీలో మందును 3 కేటగిరీలుగా సరఫరా చేస్తున్నారు. ఇండ్ల ఇండియన్ మేడ్ అని, ఫారిన్ లిక్కర్ అని, బీర్లుగా సరఫరా అవుతున్నాయి అన్నట్టు. ఇక ఈ మధ్య కాలంలో అమ్మకాల మీద మార్జిన్ ను 14.5 నుంచి 20% వరకు పెంచిన ముచ్చట మన అందరికి ఎరికేందే. దీంతోనే అన్ని కేటగిరీలల్లో 15% ధరలను పెంచుకుంటూ వచ్చింది. ఉత్తర్వులను సుతం జారీ చేసిందయ్యా కూటమి సర్కారు. ఇక గతేడాది ఏపీలో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిన సంగతి మన అందరికి ఎరికేందే. వేలం ద్వారా 3000 మంది మద్యం షాపుల్ని దక్కించుకున్నారు. కమిషన్ పంచుకుంటే అమ్మకాలను నిలిపివేస్తామని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం చేసుడుతోని వాళ్ళ డిమాండ్ను పరిశీలన చేసినటువంటి సర్కారు ఈ మేరకు 20% పెంచుకుంటూ
అనుకుంటా ఉత్తర్వులను జారీ చేసిందయ్యా. ఇక ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ సారు మందు బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న ప్రచారం మీద స్పష్టత ఇచ్చుకుంటూ వచ్చిండు. అసలు పెంపు ధర 10% మాత్రమేనని ఆయన చెప్పిండు అయ్యా. అట్లనే బ్రాండు లేదా పరిమాణం అంటే మనం అంటాం కదా క్వార్టరా ఆపా పుల్లా అని, దాని మీద సంబంధం లేకుండా అన్ని బాటిళ్ల మీద 10 రూపాయలు మాత్రమే పెరిగిందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చింది. కొంతమంది 15 లేదా 20 పెరిగిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో ఏమాత్రం నిజం లేదని, పబ్లిక్ నిజ నిజాలను తెలుసుకోవాలని చెప్పి మందుబాబులకు ఒక సూచన కూడా చేసిండయ్యా. ఇక రీసెంట్ గా ధరల వివరాలను అన్ని షాపులలో ప్రదర్శన చేయాలని చెప్పి దుకాణదారులకు కూడా ఆదేశాలను జారీ చేసిండ్రయ్యా. అయితే ఇంకోవైపు అరే ఏమయ్యా మీరు ఏపీలో మందు ఏర్లై బారుతున్నదని చెప్పి వైసీపీ నాయకులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు కూటమి సర్కార్కు. జగన్ అన్నున్నప్పుడు లిక్కర్లు ఉన్నప్పుడేమో మీరు మందు రేట్లను వేస్తున్నాడు, జగన్ తాగేటోళ్ళని కూడా తాగనిత్తలేడని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడినా మీరు మళ్ళీ ఇప్పుడు పేదోడి జేబుకి ఎట్లనే సిల్లు పెడతారు. అసలు ఈ మందు మీద ఇన్లీగల్ గా వ్యవహారం చేస్తున్నది కూటమి ప్రభుత్వం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుడు, ఎప్పుడంటే అప్పుడు దించుడు అంతా వాళ్ళ ఇష్టమేనా? వాళ్ళకు అనుకూలంగా రేట్లకు స్టిక్కర్లు ఎత్తున్నారని చెప్పి వైసీపీ నేతలు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మా జగనన్న రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్ గా మారితే చంద్రబాబు మధ్యాంధ్రప్రదేశ్ గా మారుతున్నాడు అనుకుంటా వైసీపీ నేతలు అయితే మంచి మంచి కామెంట్లు ఘాటుగా రియాక్ట్ అవ్వకుండా పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటా 10 నిమిషాలకు ఒక వీడియోని విడుదల చేస్తున్నారయ్యా. సరే ధరలను పెంచినామని చెప్పి కూటమి సర్కార్ అయితే చెప్పింది. అది ఎంత పెరిగిందంటే 5, 10, 15, 20 మనకు అనవసరమైన ముచ్చట. కాకపోతే ఇప్పుడు కూటమి సర్కారు మందుబాబులకు ధర పెంచుడుతోని మరి మందుబాబులు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. ఇదివరకు నేను ఏ ఫంక్షన్కి పోయినా కూడా వదినా నీ గొలుసు మంచిగున్నది, నీ మ్యాచింగ్ చూరా మస్తున్నది, నువ్వు పెట్టుకున్న కాసుల పేరు కలకలలాడుతుంది, నీ వడ్డానం అదిరిపోయింది, ఇవన్నీ ఏడగొన్నావు ఎంత కొన్నావు అని ఇక ఇయ్యే ముచ్చట్లుంటుండే ఫంక్షన్లలోకి వచ్చిన అమ్మలక్కలతోని. కానీ కొత్త రేషన్ కార్డు పుణ్యమా అని నేను ఏ ఫంక్షన్కి పోయినా సుత అవక్క మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసిండ్రా, మేము అప్లై చేసి ఎన్నొద్దులో అయింది, నాకు ఇంకా రాకపాయే, మీకు వచ్చిందా? అరే నాకే వస్తలేదా ఇంకా అందరికి వస్తలేదా అన్న డౌట్తోని ఈ మధ్య ఫంక్షన్లకు వచ్చిన వాళ్ళందరినీ గిదే అడుగుడవుతుంది. ఏం చెప్తా ఈ కొత్త రేషన్ కార్డులో నా మెదడ్ల గట్లా నాటుకుపోయింది. మళ్ళీ ఇక ఇవాళనో రేపు కొత్త రేషన్ కార్డు చేతిలో పడుతుంది అనుకుంటే ఇంకో వార్త వచ్చి వాడే, అదేందో మీరే చూడండి. కొత్త రేషన్ కార్డుల కోసానికి అని చెప్పి దరఖాస్తులు చేసుకునేటోళ్లకు పౌర సరఫరాల శాఖ శుభార్తనే చెప్పిందోలా. ఇప్పటి వరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికైతే తెరపడ్డదనే చెప్పాలి. ఈ ముచ్చటతోని కొత్త దరఖాస్తులు అంటే మీ సేవ ద్వారా స్వీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇక దీనికి గాను మీ సేవ అధికారులతోని ఆ శాఖ అధికారులు భేటీ అయ్యిండ్రయ్యా. ఇక ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డు సభ్యులు యాడ్ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించడానికి మీ సేవ ప్రతినిధులు అంగీకారం చెప్పుకుంటూ వచ్చిండ్రు. దీంతో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ ను అధికారులు పునరుద్ధరించిండ్రయ్యా. ఇక ఈ పరిణామాలతోని మీ సేవ వెబ్సైట్ లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ బాగానే సురువైందుల్లా. ఇక ఈ సేవ కోసానికని చెప్పి సిరుపు 50 రూపాయలనే స్వీకరణ చేయాలని చెప్పి కూడా మీ సేవ నిర్వాహకులకైతే ప్రభుత్వం ఆర్డర్లు వేసింది. కాకపోతే రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలైందయ్యా. గతంలో ప్రజాపాలన గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిండ్రు. అయితే గత 3-4 రోజులుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ముచ్చట్లల్లా పెద్ద గందరగోళమే అవుతున్నదయ్యా. ఆఫీసర్లు మల్ల గుల్లాలు పడుతున్నారు. మీ సేవా కేంద్రాలల్లో కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని చెప్పి ఈ నెల 7 సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేసిండ్రు. అయితే అదే రోజు రాత్రి 8 గంటలకు మీ సేవా పోర్టల్ కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ కూడా కనపడ్డది. ఇక దాని తర్వాత రోజు నుంచి పబ్లిక్ మీ సేవా కేంద్రాల చుట్టూ బారులు దిరుతోటి బగ్గ లైన్లు వడుడుతోని అబ్బో ఇదంతా కథ ఏడాడుకోబోతున్నదా నాయన అని చెప్పి వెంటనే మీ సేవా పోర్టల్ ను కొత్త రేషన్ కార్డు ఆప్షన్ ను తీసేసిండ్రయ్యా. అందులోకించి అరే గిదేందయ్యా మేము రేషన్ కార్డు కోసం అని చెప్పి సర్కారు చెప్పిందని చెప్పి మీ సేవ కాడికి లైన్లు కడితే ఉన్నట్టుండి ఆప్షన్ ఎందుకు చేసిండ్రని చెప్పి పబ్లిక్ మస్తు డైలామాల పడ్డారట. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వమే పోర్టల్లో ఆప్షన్ ను తీసేసిందయ్యా, మేమేం చేయమంటాం, మా పని మేము చేస్తున్నాము, సర్కార్ ఏం చెప్తే అది వినాలి కదా, మేము అప్పుడు పెట్టమన్నారు పెట్టినాం, తీసేయమన్నారు ఇప్పుడు తీసేసినాం అని అంటున్నారట మీ సేవ నిర్వాహకులు. దీంతో చాలా నిరాశ నిస్పృహలతోటి నీ అవ్వ గిదెక్కడ కదరా గొల్లెం సప్పుడు అని చెప్పి వెనకకు మరలి పోయినరట. ఎట్లా చేతులకెంచి తెచ్చుకున్న కవర్లను గట్లనే పట్టుకొని సరే ఇదంతా మళ్ళా ఇంద్రనాయన ఇప్పుడేది మళ్ళా కొత్త రేషన్ కార్డు ముచ్చటంటే మళ్ళా రీసెంట్ గా మీ సేవలో మీరు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం అన్నట్లుగా మళ్ళా పౌర సరఫరాల శాఖ అధికారులు రీసెంట్ గా చెప్పిండ్రయ్యా ముచ్చట. ఏందో ఏమో రేషన్ కార్డులు వచ్చుడేందో పోవుడేందో గానీ దీనికోసం అని చెప్పి పబ్లిక్ మస్తు అయోమయంలో డైలమాలల్లో పడుకుంటా సర్కార్ల చుట్టూ మీ సేవల చుట్టూ తిరుగుడికే జీవితం అంతా అయిపోతుందని చెప్పి తెలంగాణ పబ్లిక్ అయితే మస్తు పీకర్లు ఉన్నారయ్యా. మరి ఈ కొత్త రేషన్ కార్డుల పంచాయతీని రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు తెంపుతాడో ఆయనకే తెలవాలి అని అంటున్నారు. ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. ఈ రోజులల్లో మనుషులు మరి అధ్వానంగా తయారైతుండ్రులా.
ఏం మైండ్లో ఏం పురుగు మెసులుతుందో ఏమో గాని నెరి బరి తెగిస్తుండ్రు. అరే గింతనన్నా ఉండాలి మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నామని. ఆయన మనుషుల సంగతి పక్కన పెడితే అసలు దేవుళ్ళ టైమే మంచిగా లేదేమో అనిపిస్తున్నది ఇప్పట్లో గుళ్ళల్లా అవుతున్న కొన్ని వార్తలు వింటుంటే. అంతే కదా మరి, ఎవళ్ళన్నా ఏదైనా తప్పు పని చేస్తే అరే వారి గీసుంటే అడ్డమైన హరకత్లకు పాల్పడితే దేవుడు దవడలు బగలగొట్టి నీకు బుద్ధి చెప్తాడు రా అని అంటూ ఉంటారు. ఇక అసుంటి దేవుడి కళ్ళ ముందుగా లే తప్పులు చేస్తే ఏమనాలే? అర్థం కాలేదా? ఈ వార్త చూడుండ్రి, స్టోరీ మీకే సమజైతుంది. ఇప్పుడు చెప్పబోయేది బల్గంపేట ఎల్లమ్మ గుళ్ళ అయినటువంటి నకిలీ టికెట్ల వ్యవహారం అయ్యా. ఇక దీనికి గాను ఉద్యోగం మీద వేటు కూడా పడ్డది. నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతున్నటువంటి సీఆర్ ని, అబ్బా పేరెంత అద్భుతంగా ఉన్నదిరా నాయన, నీకు దండం పెడితే ఆయనను సస్పెండ్ చేసినట్లుగా ఆలయ ఈవో జి కృష్ణ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఈ ముచ్చట్ల విచారణ ఇంకా కొనసాగుతున్నదని, అమ్మవారి గుళ్ళ అక్రమాలకు అవకతవకలకు బాల్పడేటోళ్లను ఉపేక్షించేదే లేదని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు. స్టాఫ్ లోపమా లేక ఉద్యోగి తప్పిదమా అనే ముచ్చట పక్కన పెడితే మా దృష్టికి వస్తే మాత్రం వెంటనే విచారణ ప్రారంభం చేస్తాం, తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పుకుంటూ వచ్చిండయ్యా బల్గంపేట ఈవో సారు. ఇక ప్రాథమిక ఆధారాలని సేకరించి క్లియర్ కట్ గా పక్కాగా ఇది తప్పు చేసిండని చెప్పి ఎరకబట్టిన తర్వాతే శ్రీహరి అనే బల్గంపేట ఉద్యోగిని ఈ నెల 4న సస్పెండ్ చేసినట్టు చెప్పుకుంటూ వచ్చిల్లు బల్గంపేట ఈవో పెద్ద సారు. అయితే పోయిన నెల 12న బల్గంపేట ఎల్లమ్మ గుళ్ళే నకిలీ టికెట్ల వ్యవహారం అనేది ఒకటి ఎలుగులకైతే వచ్చిన ముచ్చట మన అందరం చూసినాం. అయితే ఆ గుడి టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నటువంటి శ్రీహరి అనే టైనే గత 10 ఏళ్ల సంది నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముకుంటూ అడ్డదారుల పైసలను బాగానే సంపాదించుకున్నట్లు తేలిందయ్యా. అయితే ఒక్కరోజే నకిలీ టికెట్ల ద్వారా సుమారు దగ్గర 31,000 దండుకున్నాడనే ఆరోపణలు కూడా బాగానే వచ్చినాయి. అయితే ఆలయ సూపరింటెండెంట్ మాత్రం ఏమంటున్నాడంటే ఏదో ప్రింటింగ్ లా పొరపాటు జరిగిందని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ ముచ్చటకర్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వుడుతోని అప్రమత్తమైనటువంటి ఆలయ ఈవో అసలు ఇది ఎంత నిజమైన నికార్సు ముచ్చట, తప్పేవల్ది ఒప్పేవల్ది, బయట వస్తున్నటువంటి పుకార్లు నిజమా అవన్నీ అరుచుకోవాలని చెప్పి జనంతా ఫోకస్ పెట్టి విచారణ చేసి కూపీ లాగితే ఇగో ఈ డొంక అంతా కదిలిందయ్యా. ఎంబటే బల్గంపేట ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో టికెట్ల మెట్టైన శ్రీహరి మీద చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది బల్గంపేట దేవస్థానం. ఏదేమైనా దేవుని దగ్గర పని చేసుకుంటా దేవుని సొమ్ము మింగుదామని అనుకుంటే ఇగో గిట్లనే ఉంటది. పాపం బండనంత వరకు మనమే రాజులము, మనమే గోపోలము. కానీ ఏదేమైనా దొంగతనం, లంగతనం దాగదోన అంటారు. ఎప్పటికైనా ఇది బయటపడక తప్పదు. అయినా హైదరాబాద్ లో బల్గంపేట అమ్మవారి దేవస్థానం అంటే ఎంతో ప్రఖ్యాతి చెందింది. గసంటి ఎంతో పుణ్యక్షేత్రంలల్లా నీకు ఇట్లా షీటింగ్ కథలు చేయాలన్న సన్నాసి బుద్ధి ఎవరు ఇచ్చిల్లయ్యా, బుద్ధి లేనోడు అని చెప్పి మస్తు తిట్టబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనప్పటి నుంచి ప్రతి ఒక్క భక్తుడు. మనకి ఇయ్యాల్సిన పైసలు ఎవరన్నా టయానికి ఇవ్వకపోతే కోపం కపాలానికి ఎక్కుతుంది, 60 మంటలైతుంది. ఏంద్రబాయ్ నా పైసలు నాకు ఇయ్యవారాబాయ్, నెలలు ఇస్తా అని చెప్పినావు 3 నెలలు అవుతుంది ఇంకా పత్తలేదు, అసలు ఇంతకు నా పైసలు ఇస్తావా ఇయ్యవా, అసలు 7:30 బై చెప్పు నేనే నీ దగ్గరకు వస్తా అని అంటావు కదా. మరి సర్కారే పని చేయించుకొని పైసలు ఇవ్వకుండా 10 సార్లు తిప్పుకుంటా సతాయిస్తే ఏం చేస్తాం? సమజైంది కదా. గసంటార్తనే ఒకటి మీకోసానికి ఇప్పుడు పట్టుకొచ్చిన చూడుండ్రి. ఫిబ్రవరి నెలాఖరు వరకు చూసి మార్చి నుంచి హైదరాబాద్ లో ఎక్కడ పనులు అక్కడనే ఆపేస్తామని చెప్పి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు హెచ్చరిక జారీ చేసిల్లయ్యా. రాష్ట్ర ప్రభుత్వం మీద జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మస్తు గరానికి వస్తున్నారు, కోపంతో ఊగిపోతున్నారు. 13 నెలల సంది మాకు బిల్లులు ఇస్తలేరు, మా మీద ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబన చేస్తున్నదని చెప్పి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు బాగానే ఫైర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి సర్కారు మీద. ఎలక్షన్ల టైంలో చేసిన పనులకు మలక్పేట నియోజకవర్గం మిగతా 14 నియోజకవర్గాలలో బిల్లులు ఆపేసినరని చెప్పి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు జరంత అసహనాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చిళ్ళు ఆవేశానికి గురయ్యిండ్రయ్యా. ఇక ఈ ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కాంట్రాక్టర్ల పేరు ఎత్తంగానే అధికారులు మండిపడుతున్నారని చెప్పి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు తెల్ల ముఖం వేసుకుని దీనంగా చూస్తున్నారయ్యా. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని సల్లగా చూస్తుందని మేము అనుకున్నాం కానీ మా బతుకులు మొత్తం బుగ్గిపాలైనా, మా బతుకులు మొత్తం ఆగమైపోయినాయని చెప్పి జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకైతే కడుపు దించుకుంటే కాళ్ళ మీద వాడేటట్టున్నదట. అరే వేలల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల సంఖ్య 100లకు చేరబోతున్నదయ్యా. రేపు అది కూడా ఆయనతో 50, 40, 30, 10 పడుతుంది అని జనంత ఆవేదనతో వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట. మమ్మల్ని ఎవరు పట్టించుకునే టోళ్ళు లేరు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మేము చాలా కష్టాలలో ఉన్నాం, మాకు రావాల్సినటువంటి బకాయిలు అత్తలేవని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటా బాగానే బాధపడుతున్నారట జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. ఇందుకోసానికని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చిళ్ళు. ఫిబ్రవరి నెలాఖరు వరకు చూస్తాం. ఇక మార్చి నుంచి ఎక్కడ పనులు
పనులు మేము అక్కడనే ఆపేస్తాం, ఒక్క పని కూడా ముట్టం, చూస్తూ ఉండండి ఖబర్దార్ అని చెప్పి జనంతా వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. అరే మమ్మల్ని పిలిచి మాట్లాడుండ్రయ్యా, మా గోస నిన్నుండ్రయ్యా, మా బాధలు తీరుండ్రయ్యా, మా కష్టాలను అరుచుకోండ్రయ్యా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటా వాళ్ళ దుఃఖాలను బయట పెడుతున్నారయ్యా హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. మరి ఈ ముచ్చట మీద రేవంత్ రెడ్డి సర్కారు రియాక్ట్ అవుతాడని అందరు అనుకుంటున్నారు. మరి ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి సార్ ఒకవేళ బిజీ ఉంటే కింద స్థాయి ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించిన మంత్రులన్న రియాక్ట్ కావాలని చెప్పి వాళ్ళు 2 చేతులు ఎత్తి దండాలు పెట్టుకుంటా ఇనతులను ఇస్తున్నారయ్యా. 15% పైన పెరగనున్నాయట. ఒకవేళ కాకూడదంటే 20% కూడా పెరగొచ్చేమో అంటున్నారు. మరి ఉన్నట్టుండి గింతగానం పెరిగితే పబ్లిక్ కు మస్తు తక్లీఫ్ అవుతుంది కదా అంటే అవునని అంటున్నారు చాలా మంది. ఓ పిల్ల, ఏం పెరుగుతున్నాయో ఏందో అసలు ముచ్చట చెప్పకుండా టెన్షన్ పెడతావేంది, మొదలు వార్త ఏందో చెప్పు అంటారా? అయితే మీరే చూడండి. తెలంగాణ మందు బాబులకు ఊహించని ఎదురుదెబ్బనే తగిలిందుల్లా. ఈ ముచ్చటింటే మాత్రం మస్తు బుగులు పడతారేమో, ఇంకొక 2 బీర్లు ఎక్కువ తాగుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎండాకాలం వస్తున్నదని చెప్పి బీర్లు తాగాలని చెప్పి బాగా మంది ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే చాలా టెన్షన్లలో ఉన్నాం, ఇంత సల్ల బీరు కడుపులో పడ్డదనంటే నిమ్మతంగా ఇంటికి పోయి ఇంత బువ్వ తిని వండుకోవచ్చనే కాన్సెప్ట్లు ఉంటారు చాలా మంది. ఎందుకంటే బీర్లకు అంత డిమాండ్ ఉంటది. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు మందు బాబుల మీద భారం వేయబోతున్నదయ్యా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలను పెంచేందుకు సర్కారు నిర్ణయం తీసుకున్నది. రేవంత్ రెడ్డి సార్ కూడా దీని మీద క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను కూడా ఇచ్చిందయ్యా. ఈ దెబ్బకు ఒక్కో బీరు మీద 15% పెరగబోతున్నాయట ధరలు. ఇక పెరిగిన ధరలు ఇయాల్టి నుంచి అమలు కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన దీని మీద మందు బాబులు అయితే మస్తు ఫీల్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు ఫేమస్ అన్న సంగతి మన అందరికి ఎరికైనదే. 100 106 కింగ్ ఫిషర్ బీర్లే తాగాలనే కాన్సెప్ట్లు ఉంటారు తెలంగాణలో మందు బాబులు. ఇక ఎక్కువ ఇవే అమ్మకాలకు పబ్లిక్ బాగానే బారులు తిరుగుతుంటారు. అయితే ఈ బీర్లను బ్యాన్ చేసి కొత్త బీర్లను తెర మీదకి తీసుకురానికే రేవంత్ రెడ్డి సర్కారు గట్టి ప్రయత్నాలు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి సారు గతంలో ఏపీలో కూడా గిట్లనే చేసిండు. ఎలక్షన్లలో బొక్కబొర్లా పడి కోలుకోలేని దెబ్బలు తిన్నాడయ్యా. అందుకే అనుభవాన్ని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ముచ్చట్లలో జరంతా వెనకకే రిటర్న్ మారింది. కింగ్ ఫిషర్ బీర్లను అట్టనే కంటిన్యూ చేసుకుంటా ఎక్కువ లాభాలతోని మన సర్కారు గల్లపెట్టే నిండాలంటే మాత్రం కేవలం కింగ్ ఫిషర్ బీర్ల మీద రేట్లు పెంచాలి తప్ప దాన్ని తీసేయొద్దనే కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇక ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను 15% పెంచుకుంటా స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 15% బీర్ల ధరలు పెరుగుతోని మందు బాబులు గోలు పెడుతున్నారు. మేము మనస్ఫూర్తిగా బీర్లు కూడా తాగవద్దా, కోటి బాధలను కడుపులో దాచుకొని సర్కారును బతికిస్తా అంటే మా మీదనే పగ పెంచుకుంటారా మీరు అని చెప్పి మస్తు ఫీల్ అవుతున్నారట మందు బాబులు. 150 రూపాయలు ఉన్నటువంటి బీరు 180 వరకు పెరగబోతున్నదంట. అంటే ఇంత ముందు కంటే ఇప్పుడు శనగపటాలకి ఇచ్చే పైసలు బీర్లలోనే కలిపి కొనుక్కోవాల్సి వస్తుంది అన్నట్టు. అయితే స్ట్రాంగ్ బీర్ల ముచ్చటకొస్తే 160 రూపాయలు ఉంటది అన్నట్టు. ఇక ఇప్పటి నుంచి 200 రూపాయల వరకు కాబోతున్నదట. అయితే ఇక్కడ ఒక చిన్న సిక్కుముడు ఉన్నది. బీర్ల రేట్లను బాగానే పెంచినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు లిక్కర్ జోలికి మాత్రం పోలేదయ్యా. తెలంగాణ ప్రభుత్వానికి ఒక్క బీరు మీద 140 నుంచి 150 రూపాయల లాభం రాబోతున్నది అన్నట్టు. ఇక రాబోయేది ఎండాకాలం కాబట్టి బీర్లు బాగానే సేల్ అవుతాయి. ఇక ఇంట్లో సర్కారు గల్లా పెట్టే నిండుతుందా నిండదనే క్వశ్చనే లేదు. అందుకనే మీరు కంపల్సరీ బీర్ల ధరలను పెంచుండ్రి, ఏడికైతే అడిగైంది నేను చూసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అన్నాడట. మరి ఇంకా ఇట్లా బీర్ల ధరలను పెంచేసరికి మందు బాబులు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారో ఇక సోషల్ మీడియా ఏదికగా ఎంతమంది వాళ్ళ గోసను చెప్పుకుంటా బాధపడతారు అని చెప్పి చాలా మంది కారెడ్డాలు అడబట్టిండ్రు. అంతనే కాదు, ఏదో బాధను మర్చిపోయి బుక్కెడు బీరు తాగుదామని వచ్చినటువంటి మందు బాబులు బీర్ల రేటు పెరిగేసరికి ఇంకెక్కువ 2 బీర్లు తాగుతారేమో బాధతో అని చెప్పి జనంత కింటాలు చేసేటోళ్ళు కూడా లేకపోలేదు. మరి బీర్ల రేట్లు పెంచినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద మందు బాబుల రియాక్షన్ ఎట్లుంటుందో మనకు మాత్రం ఏం తెలుసు. ఎందుకంటే ఎంత పెద్ద పథకాలైనా రాజకీయ నాయకులు పదవులలో ఉండాలన్నా కూడా సిరుపు మందు బాబులతోనే అవుతుంది. మరి వాళ్ళకే సూటి పెడితే ఏమైతుందో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. అబ్బా, చూసిండు కదా మన ధమాకా ఆర్తలను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇక ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన మెగా9 టీవీ. అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయా? అయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 టీవీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామల్లా.